నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. అష్టాచమ్మ, జెంటిల్మెన్, సంమోహనం, వి వంటి పలు విభిన్న చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. రీసెంట్గా కోర్టుతో హిట్ని అందుకున్న హీరో ప్రియదర్శి, ఆదిత్య 369, వంశానికొక్కడు, ఉయ్యాల, భలేవాడివి బాసు, మిత్రుడు వంటి చిత్రాలను నిర్మించిన ప్రతిష్టాత్మక సంస్థ శ్రీదేవి మూవీస్ ఈ ముగ్గురి కలయికలో తెరకెక్కిన సారంగపాణి జాతకం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దామా? కథ విషయానికి వస్తే, సారంగపాణి పేరున్న ఒక కార్ల కంపెనీలో సేల్స్మెన్గా వర్క్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి జాతకాల్ని విపరీతంగా నమ్ముతూ వాటి వల్లే తన లైఫ్ జర్నీ కొనసాగుతుందనేది సారంగపాణి నమ్మకం. అదే కంపెనీలో డిపార్ట్మెంట్ హెడ్ మైథిలిని సారంగపాణి ప్రేమిస్తాడు. తన ప్రేమని మైథిలితో ఎలా చెప్పాలనుకునే లోపే మైథిలినే సారంగపాణికి ఐ లవ్ యూ చెప్తుంది. వీరిద్దరి తల్లిదండ్రుల ఇష్టంతో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. చెయ్యి చూసి జాతకం చెప్పడంలో నంబర్ 1 పామిస్ట్రీ జిగ్నేశ్వర్ నంద సారంగపాణితో నువ్వు ఒక మనిషిని మర్డర్ చేస్తావని చెప్తాడు. దీంతో సారంగపాణి తన పెళ్లి వాయిదాలు వేస్తూ తన ఫ్రెండ్ చందుతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాడు. సారంగపాణి తీసుకున్న నిర్ణయం ఏంటి? జిగ్నేశ్వర్ నంద చెప్పినట్టుగా సారంగపాణి మర్డర్ చేశాడా? మర్డర్ చేయడానికి ఎవరిని ఎంచుకున్నాడు? సారంగపాణి విషయం మైథిలికి తెలిసిందా? వారిద్దరి ప్రేమ పెళ్లి దాకా వెళ్ళిందా? అసలు సారంగపాణి జాతకంలో ఉన్నది నిజమేనా అనేది ఈ సినిమా కథ. ఎనాలిసిస్ విషయానికి వస్తే, ముందుగా ఇలాంటి సినిమాని ప్రేక్షకులకి అందించిన ఇంద్రగంటి మోహనకృష్ణ, శివలింక కృష్ణప్రసాద్, ప్రియదర్శికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులు ఫ్యామిలీతో పాటు కడుపుబ్బ నవ్వుకునే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అందించారు. సినిమా చూస్తున్నంతసేపు ఇలాంటి తెలుగు సినిమా చూసి ఎన్నాళ్ళయ్యింది అనిపిస్తుంది. పెద్ద హీరోలు భారీతనానికి పోయి సంవత్సరాలు స్క్రీన్ మీద కనబడకుండా ఉండే బదులు ఇలాంటి సినిమా చేస్తే బాగుండనే ఆలోచన కూడా వస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సారంగపాణి పరిచయం దగ్గర నుంచే కంప్లీట్గా మూవీలో లీనమవుతాం. మైథిలి, సారంగపాణి మధ్య వచ్చే లవ్ ప్రపోజ్ సీన్తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఆ తర్వాత వెంటనే జిగ్నేశ్వర్ నంద ఎంటర్ అవుతాడు. సారంగపాణితో మర్డర్ చేస్తామని చెప్పగానే దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఏర్పడింది. జనరల్గా ఇంటర్వెల్కి ఇలాంటి సస్పెన్స్ ఇస్తారు, కానీ మూవీ స్టార్ట్ అయిన 15 నిమిషాలకి చెప్పేసరికి ప్రేక్షకుడు కథలోకి లీనమవుతాడు. ఇక్కడే ఇంద్రగంటి తన కామెడీ మాయాజాలాన్ని ఉపయోగించి చందు, సారంగపాణితో కలిసి సరికొత్త కామెడీ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ కామెడీ జర్నీలో వచ్చే సన్నివేశాలన్నీ నవ్వుల్లో ముంచెత్తుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో సారంగపాణి లక్ష్యానికి వైజాగ్కి చెందిన మిలియనర్ అహోబిలం టార్గెట్ అవ్వడం, ఈ ప్రాసెస్లో కథకి సంబంధించిన ముఖ్య పాత్రలని ఒకే చోటికి చేరడం, ఈ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి. ఫైనల్గా చెప్పాలంటే, మండు వేసవిని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోకుండా ఉండడానికే సారంగపాణి జాతకం థియేటర్స్లోకి వచ్చింది. 100% క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.